నా పాస్ట్ సెల్ఫ్స్ అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒకరు 5 years బ్యాక్ స్వప్న, ఒకరు 10 years బ్యాక్ స్వప్న, ఒకరు 15 years బ్యాక్ స్వప్న. వీళ్ళు ముగ్గురు వచ్చి ఈరోజు నాతో కొంతసేపు మాట్లాడబోతున్నారు. అదేంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక ఇమాజినరీ విషయమే అయినా లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్లో మన పాస్ట్ సెల్ఫ్ వచ్చి ఇప్పుడు మనని కలిస్తే అసలు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి కాన్వర్జేషన్ జరుగుతుంది, అండ్ మనం వాళ్ళకి ఏం చెప్పగలుగుతాము, సజెషన్స్ లాంటివి అనేది ఈ వీడియో అన్నమాట. కొంచెం సరదాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. హాయ్. ఇప్పుడు వస్తుంది 15 years బ్యాక్ స్వప్న. హ్యాపీగా పెళ్లి చేసుకుని పూణేలో జాబ్ చేసుకుంటూ కూల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. హాయ్, దా లోపలికి రా. ఆఫీస్లో వర్క్ త్వరగా అయిపోయింది, సో టైం ఉంది కదా అని ఇలా వచ్చాను. గుడ్, నైస్ టు సీ యూ. ఎలా ఉన్నావు? లైఫ్ అయితే చాలా చాలా కూల్. వీక్ డేస్ ఏమో నేను బాలు వర్క్తో బిజీ, ఇంకా వీకెండ్స్ సరదాగా మూవీకి వెళ్ళి రావడం, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి చుట్టూ ప్లేసెస్ చూసి రావడం. మొత్తానికంతా సూపర్ ఫన్. నీకు తెలుసు కదా ఎంత బ్యూటిఫుల్ డేసో. యా, బెస్ట్ డేస్, బెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ నీ ఫేజ్లో కనిపిస్తుంది కూడా. రెస్పాన్సిబిలిటీస్ వరీస్ పెద్దగా ఉండేవి కాదు, ఇంటి పనులు అవి ఇవి అని కూడా పెద్దగా పని ఉండేది కాదు కదా. యా, వంట పెద్దగా చేయక్కర్లేదు, ఆఫీస్లో ఫుడ్ ఉంటుంది, ఇంకా బయట ఎమ్మిటమ్మి అని రెస్టారెంట్ ఉంటుంది. అది కాకుండా ఆఫీస్లో ఏ ఒక పార్టీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా మోస్ట్లీ వర్క్, వీకెండ్స్ ఏమో చిల్ అవ్వడం, ఇంకా అప్పుడప్పుడు షార్ట్ ఆన్ సైడ్ ట్రిప్స్ కూడా. జీవితం అయితే మస్తుగా ఉంది. ఏమన్నావు? జీవితం మస్తుగా ఉందా? జీవితం మస్తుగా ఉంది అన్నాను. ఓకే, కెన్ ఐ టెల్ యూ సంథింగ్? ఏంటి? ఫన్ అంతా బాగానే ఉంది, బట్ కొన్ని వీకెండ్స్ని నీ లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకో. లైఫ్ బిల్డ్ చేసుకోవడానికా? అంటే ఏం చేయాలి? బుక్స్ చదువుకోవచ్చు, లేకపోతే ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. అది హయ్యర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే నీ కెరియర్కి యూజ్ అయ్యేది అవ్వచ్చు. ఇంకా అలానే ఇంట్లో హోమ్ మేకింగ్, ఆర్గనైజింగ్, టైం మేనేజ్మెంట్ ఇలాంటివి చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వాటి మీద కూడా ఫోకస్ పెట్టు. నేనేం ఫుల్ టైం హోమ్ మేకర్ని కాదు, వర్క్ చేస్తున్నాను. ఇంకా పైగా హోమ్ మేకింగ్, వంటల విషయంలో ఇంత డీప్గా నేర్చుకోవాల్సిన స్కోప్ కూడా ఉందా? ఇప్పుడు బాగానే గడిచిపోతుంది కదా. నువ్వేదో హోమ్ మేకర్ అవుతావనో లేకపోతే అమ్మాయనో ఇవన్నీ నేర్చుకోమని చెప్పట్లేదు, బట్ ఈ స్కిల్స్ అన్నీ నీకు ఫ్యూచర్లో చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఎస్, ఇప్పుడైతే టైం అలా గడిచిపోతుంది, కానీ లైఫ్ ఎంత ఫాస్ట్గా మారిపోతుందో నువ్వు ఊహించలేవు. వన్స్ నువ్వు అమ్మాయి అయ్యాక నీ లైఫ్ చాలా చాలా మారిపోతుంది. నీ టైం అండ్ నీ ఎనర్జీ నీ కంట్రోల్లో ఉండవు. ఇప్పుడే నువ్వు కొన్ని మంచి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకొని ఈ కుకింగ్, హోమ్ మేకింగ్ మీద కొంచెం ఫోకస్ చేసి అవన్నీ చాలా ఈజీ చేసేసుకుంటే ఫ్యూచర్లో నువ్వు ఎలాంటి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నా అవి నీకు చాలా హెల్ప్ అవుతాయి. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది. యాక్చువల్గా ఇలాంటి విషయాలు నేర్చుకోవడానికి కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు అన్న ఆలోచన నువ్వు నాకు చెప్తే కానీ అసలు వచ్చేదే కాదు. ఇప్పటికే టైం వేస్ట్ చేశానా అనిపిస్తుంది. దట్స్ ఓకే. ఇప్పుడు నువ్వు ఉన్న ఫేజ్ ఆఫ్ లైఫ్ని కూడా బాగా ఎంజాయ్ చేయాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫన్తో పాటు ఫ్యూచర్కి కూడా కొంచెం ప్రిపరేషన్ని యాడ్ చేయి. లైఫ్లో నువ్వు ఊహించని సంఘటనలు చాలా జరగచ్చు. ఇప్పుడు నువ్వు బిల్డ్ చేసుకునే చిన్న చిన్న హ్యాబిట్స్ ఆ టైంలో నీకు చాలా హెల్ప్ అవుతాయి. ఫన్తో పాటు ఫ్యూచర్కి కూడా ఫౌండేషన్ ఉండాలి అంటావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే, స్లోగా దీని గురించి ఆలోచించి తప్పకుండా స్టెప్స్ తీసుకుంటాను. అండ్ చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ విషయం చెప్పినందుకు. యాక్చువల్గా నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, కానీ బుక్స్ చదువుదాము, స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచన అయితే నాకు రాలేదు. నువ్వైతే చాలా బుక్స్ చదివినట్టున్నావు. ఇందాక వస్తుంటే అక్కడ షెల్ఫ్లో చాలా బుక్స్ చూశాను. అవును, నీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? వెయిట్, అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? జాబ్ మానేసావా ఏంటి? యా, నేను ఐటీ జాబ్ అయితే మానేశాను, కానీ వర్క్ చేస్తున్నాను యూట్యూబర్గా. నేను నేర్చుకున్న విషయాలన్నీ వీడియోస్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. కొంచెం డిఫరెంట్ వర్క్, కానీ మీనింగ్ఫుల్ వర్క్. సంథింగ్ డిఫరెంట్, కానీ జాబ్ మానేసామంటే ఏదోలా అనిపిస్తుంది. యా, నాకు ఒకసారి స్ట్రేంజ్గా అనిపిస్తుంది, మిస్ అవుతూ ఉంటాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా టర్న్ చేశాయి. అండ్ నేను లైఫ్లో తెలుసుకుంది ఏంటి అంటే మన లైఫ్లో చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. దేని పర్పస్ దానికి ఉంటుంది, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. హోమ్ మేకర్ అయినా, మదర్ అయినా, యూట్యూబ్ క్రియేటర్ అయినా, ఫ్యూచర్లో ఇంకేదైనా ఏది తక్కువ కాదు, డిఫరెంట్ అంతే. ఏంటో మొత్తానికి నువ్వైతే చాలా మారిపోయావు అండ్ నాకంటే చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. ఐ లైక్ దట్. యా, ఆఫ్ కోర్స్ నాతో కంపేర్ చేస్తే నువ్వు ఒక పిచ్చి మొహానివి.
పిచ్చి మొహాన్న, జస్ట్ కిడింగ్. ఎనీవేస్ ఒప్పుకుంటాలే. సరే, నాకు ఇంకా టైం అవుతుంది. బాలు ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్. ఇప్పుడు వస్తుంది 10 years బ్యాక్ స్వప్న. మంత్స్ బేబీ అయిన ఆర్యాన్ని చూసుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయి పిచ్చి డ్రెస్లో పిచ్చి మొహంలో ఉండే స్వప్న. హాయ్, దా కూర్చో. ఎలా ఉన్నావు? అడగొద్దు, అస్సలు బాలేను. నైట్స్ నిద్ర ఉండదు. మార్నింగ్ లెగిస్తే అంతా ఆర్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వాడి పాలు తాగించడం, బాటిల్స్ క్లీన్ చేయడం, పడుకోబెట్టడం, మళ్ళీ లేచాక స్నానం చేయించడం, అంతా ఇదే నడుస్తుంది. అసలు నేను ఎన్నింటికి లేస్తున్నానో, ఏం తింటున్నానో నాకే అర్థం కావట్లేదు. ఒక రొటీన్ లేదు, ఒక సిస్టమ్ లేదు. అసలు నా గురించి నేను కేర్ తీసుకోవడం అస్సలు లేదు. ఏంటో లైఫ్ అంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. చాలా హెల్ప్లెస్గా, హోప్లెస్గా అనిపిస్తుంది. పోసి పిచ్చి మొహమా, అంతా ఫీల్ అవ్వకు. నీ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండిపోదు. ఆర్యాకి నీ బెస్ట్ నువ్వు చేస్తున్నావు. కీప్ ఇట్ అప్. నిజంగానా? చూసుకుంటున్నానా? 100%. అవును, ఇంతకీ ఆర్య ఏడి ఏం చేస్తున్నాడు? 10 years కదా. ఆర్య స్కూల్కి వెళ్ళాడు. ఓ స్కూల్. అవును, స్కూల్కి వెళ్తాడు, తనే స్నానం చేస్తాడు, తనే రెడీ అవుతాడు, తన ఫుడ్ తనే తింటాడు, తన హోంవర్క్ తనే చేసుకుంటాడు. అబ్బా, ఆ ఊహ ఎంత బాగుందో. ఊహ కాదు, నిజమే. ఇందాక చెప్పాను కదా, నీ లైఫ్ ఎప్పటికీ ఇలానే ఉండిపోదు. ఆర్య పెద్ద అయ్యే కొద్దీ అన్నీ కొంచెం ఈజీ అవుతూ ఉంటాయి. నీ లైఫ్ నీ కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. యాజ్ ఎ యంగ్ మదర్గా మన ఆలోచనలన్నీ మన పుట్టిన పిల్లోడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వాడి అవసరాలు చూసుకోవడంతోనే సరిపోతుంది. ఐ అండర్స్టాండ్ దట్. కానీ కొన్ని నిమిషాలైనా నీ కోసం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. కాస్త ఊపిరి పీల్చుకోవడానికి, ఆలోచించుకోవడానికి, నీకు నచ్చిన పనులు చేయడానికి. నీ మైండ్ని, నీ టైంని, నీ ఇంటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా ఆలోచించడం మొదలుపెట్టు. నీకు హ్యాపీనెస్ని, హోప్ని ఇచ్చే పనులు చేయడం స్టార్ట్ చేయి. కాసేపు మ్యూజిక్ విను, కాసేపు సన్లైట్లోకి వెళ్ళు, లేకపోతే డైరీలో ఏమైనా ఆలోచనలు రాసుకో, కాసేపు కాఫీ తాగుతూ ప్రశాంతంగా గడుపు, లేకపోతే నీ బ్లెస్సింగ్స్ని గుర్తు తెచ్చుకొని కొంచెం థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వు. స్లోగా కొన్ని మంచి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకో. నీ హెల్త్ చూసుకో. నువ్వు హెల్తీగా, హ్యాపీగా ఉంటేనే నువ్వు ఒక మంచి మదర్వి, ఒక మంచి ఉమెన్వి అవుతావు. నీ లైఫ్లో ఈ ఫేజ్ ఒక చాప్టర్ మాత్రమే, కానీ నిన్ను స్ట్రాంగ్గా మార్చే చాప్టర్. ఏంటో నేను చూస్తున్నాను, చెప్పేది వింటున్నా, చాలా హోప్ఫుల్గా అనిపిస్తుంది. నువ్వు చెప్పిన సెషన్స్ తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేయి, కానీ అన్నీ ఒకే రోజే ఫిక్స్ చేసేయాలని కాదు. స్లోగా ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకో. అవును, ఇంతకీ ఏం చేస్తున్నావు? జాబ్ మానేసావా? అదంతా ఒక పెద్ద స్టోరీ. జాబ్ రిజైన్ చేశాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అబ్బో, యూట్యూబ్ ఛానలా? ఏంటో చాలా జరుగుతున్నాయి, పెద్ద స్టోరీ అంటున్నావు. బట్ ఎనీవేస్ నేను మళ్ళీ వచ్చి వింటాను, ఎందుకంటే ఆర్య లేచే టైం అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఫ్రూట్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఓకే, బై బై, సీ యూ. హాయ్. తను 5 years బ్యాక్ స్వప్న. అప్పుడే గృహప్రవేశం చేసి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. కోవిడ్ వచ్చింది. ఆ టైంలో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిందనమాట. హలో, ఎలా ఉన్నావు? ఇంట్లో కొన్ని చేంజెస్ చేసినట్టున్నావే. ఎనీవేస్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని కొత్త బుక్సా? టైటిల్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. నాకైతే ఇప్పుడే చదివాలనిపిస్తుంది. అవును, చాలా బాగుంటాయి. నువ్వు అటామిక్ హ్యాబిట్స్ ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చదివావు, అంతే కదా? ఎస్. హే వావ్, సిల్వర్ బటన్. వావ్, ఇది నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్కి వచ్చిందేనా? ఎస్ ఎస్, జస్ట్ 5 వీడియో ఐడియాస్తో స్టార్ట్ చేసావు మన జీవితం మస్తు ఛానల్, దానికి వచ్చింది. అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. అప్పుడేదో ఇలా ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన ఫ్రెష్నెస్, ఇంకా కోవిడ్ టైంలో సరదాగా చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. అండ్ ఎంతకాలం పెట్టగలుగుతానో తెలీదు, ఏ టాపిక్స్ మీద పెడతానో తెలీదు. అలానే ఏదో సాధించాలి, డబ్బులు సంపాదించాలి, ఇలాంటి టార్గెట్స్ కూడా లేవు. జస్ట్ సరదాగా స్టార్ట్ చేశాను అంతే. నిజంగా ఇంతవరకు పెట్టుకుంటూ వచ్చాను ఆ వీడియోస్. ఎస్, చాలా ఓపిక్గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళావు. ఒక్కొక్కసారి ఎందుకు చేస్తున్నాను ఈ వర్క్ అనే ఫీలింగ్ కలిగినా సరే నువ్వు ఆపలేదు. యూ జస్ట్ వెంట్ ఆన్. ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నావు, డిఫరెంట్ టాపిక్స్ ఎక్స్పెరిమెంట్ చేసావు, అన్నిటికంటే మించి రియాలిటీ మాట్లాడావు. అదే అందరికీ నచ్చింది. కానీ పెద్దగా ప్లాన్ చేసుకోలేదు, పెద్ద స్ట్రాటజీలు ఏమీ లేవు. ఏం పర్లేదు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్లాన్స్ లేకపోయినా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వన్స్ స్టార్ట్ చేస్తే ప్రాపర్ యాక్షన్ తీసుకునే కొద్దీ అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సమ్టైమ్స్ స్లోగా ఉండొచ్చు, సమ్టైమ్స్ ఫాస్ట్గా ఉండొచ్చు, బట్ స్టార్ట్ చేయడం అనేది ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అసలు ఏం టాపిక్స్ పెట్టాను, ఇన్ని వీడియోస్ ఎలా చేశాను?
నువ్వు ఆల్రెడీ నేర్చుకున్న విషయాలు షేర్ చేసావు, నువ్వు నేర్చుకుంటున్న వాటి గురించి మాట్లాడావు. చాలా డిఫరెంట్ టాపిక్స్ లైక్ టైం మేనేజ్మెంట్, పేరెంటింగ్, రిలేషన్షిప్స్, ప్రొడక్టివిటీ, ఇలా ఎన్నో. అండ్ ఈ బుక్స్ నుంచి కూడా నువ్వు చాలా విషయాలు నేర్చుకున్నావు. వాటిని నువ్వు తెలుసుకుంటూ ఇతరులకి హెల్ప్ అయ్యేలా షేర్ చేస్తున్నావు. సో నైస్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావా? జస్ట్ 3 విషయాలు. నీ రిజల్ట్ స్లోగా ఉన్నా కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్ళు. నెక్స్ట్, నీ కంటెంట్ హానెస్ట్గా, మీనింగ్ఫుల్గా ఉండేలా చూసుకో. అండ్ నెక్స్ట్, ఆఫ్లైన్లో నీ లైఫ్ని బాగా ఆస్వాదించు. అవసరమైతే రెస్ట్ తీసుకో, బ్రేక్ తీసుకో. అప్పుడే నీకు మంచి ఐడియాస్ వస్తాయి. కరెక్టే, ఐ థింక్ నేను ఓవర్ థింక్ చేయకుండా జస్ట్ వీడియోస్ క్రియేట్ చేయడాన్ని ఎంజాయ్ చేయాలి. ఎస్, కీప్ డూయింగ్, కీప్ గోయింగ్. అండ్ ఒక రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీ గురించి నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతావు. ఇది యూట్యూబ్ విషయంలోనే కాదు, లైఫ్లో ఏదైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను కలవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను మండే వీడియో పెట్టాలి, చాలా వర్క్ ఉంది. మళ్ళీ కలుస్తాను. బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్. ఎవరండి? నేను నీ ఫ్యూచర్ సెల్ఫ్ని. ఫ్యూచర్ సెల్ఫా? ఏంటిలా సడన్గా? కూర్చో, ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను అనేది ఇప్పుడు నువ్వు చేసేదాన్ని బట్టి. నువ్వు లైఫ్లో ఏం సాధించినా సాధించకపోయినా, డబ్బులు సంపాదించకపోయినా పర్లేదు, కానీ నీ హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నాకు చుక్కలు కనిపిస్తాయి. ఓకే 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 కాదమ్మా, హార్మోన్స్ ఒక ఆట ఆడుకుంటాయి. నువ్వు ఇప్పుడు 40స్కి వచ్చావు, ముందు ముందు హార్మోన్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో నీ గురించి నువ్వు తప్పకుండా చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడే నా పరిస్థితి బాగుంటుంది. అలా అని ఏదో చేసేయక్కర్లేదు, జస్ట్ బేసిక్స్ ఫాలో అయితే చాలు. మంచి ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకో, ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా చూసుకో. ఇంకా ఎక్సర్సైజ్ చెయ్యి, టైంకి నిద్రపో. ఇంట్లో ఒక దగ్గరే కూర్చోకుండా కొంచెం యాక్టివ్గా ఉండు. అండ్ దేనికి స్ట్రెస్ తీసుకోవద్దు. జరగాల్సినవి ఆ టైంకి అవే జరుగుతాయి, ముందు నుంచే ఆలోచించొద్దు. అలాగే, సరే నేను ఇంకెళ్తాను. నువ్వేదో నీ పాస్ట్ సెల్ఫ్లతో మాట్లాడుతున్నావు కదా, ఫ్యూచర్ సెల్ఫ్గా నా బాధ్యతగా నీకు ఈ విషయం చెప్దామని వచ్చాను. ఇంకేమన్నా ఉంటే నువ్వే నా దగ్గరికి రా, మాట్లాడుకుందాం. బాయ్. సో అదండి నా పాస్ట్ సెల్ఫ్లతో నా కాన్వర్జేషన్. ఇంకా అనుకోకుండా వచ్చిన ఫ్యూచర్ సెల్ఫ్. నాకైతే ఒకసారి నా లైఫ్ జర్నీని అంతా చూసుకున్నట్టు అనిపించింది. ఇదంతా ఒక ఇమాజినరీ విషయమే అయినా కానీ ఆ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం నిజం ఉంది. ఒకసారి మన లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ అప్పుడప్పుడు ఆగి ఇలా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అసలు మనం ఎంత దూరం వచ్చాము, ఎన్ని దాటుకొని వచ్చాము, ఎంత హీల్ అయ్యాము, ఎంత గ్రో అయ్యాము, ఎన్ని నేర్చుకున్నాము అనేది తెలుసుకోగలుగుతాం. ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ఏం జాగ్రత్త పడాలో తెలుసుకుంటాము. ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటి అంటే, లైఫ్ ఎప్పుడు స్మూత్గా ఉండదు. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ లైఫ్ని ఒక బిగ్గర్ పిక్చర్ లాగా చూసినప్పుడు, ఇలా డిఫరెంట్ సీజన్స్ లాగా మనం చూసినప్పుడు కొంచెం ఏదైనా లైట్గా తీసుకోగలుగుతాము. ఇంకా ఏమైనా స్ట్రగుల్స్ వచ్చినా కానీ వాటి నుంచి మనం స్ట్రాంగ్ అవుతామని అర్థం చేసుకోవచ్చు. అలానే జరిగిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవచ్చు. అలానే హ్యాపీ సీజన్స్కి మనం థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి నాకు ఏమనిపించిందంటే, మన లైఫ్లో హెల్త్ అండ్ టైం, ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నీ హెల్త్ గురించి తీసుకునే కేర్ అండ్ ఇప్పుడు నీ టైంని నువ్వు ఎంత బెటర్గా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేది నీ ఫ్యూచర్ సెల్ఫ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డిఫరెంట్ ఫేజెస్లో ఉన్న నా పాస్ట్ సెల్ఫ్లు చాలామందికి అది ఇప్పుడు ప్రజెంట్ అవ్వచ్చు లేదా ఫ్యూచర్ అవ్వచ్చు. సో ఆ విధంగా కూడా ఒక ఫ్రెండ్లీ సజెషన్ అవుతుంది ఈ వీడియో అని అనిపించింది.